ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీనరాశిలో సంచరించేటువంటి కుజగ్రహము మేషరాశిలోనికి ప్రవేశిస్తోంది. గ్రహకూటమికి సైన్యాధ్యక్షుడిగా సేనాధిపతిగా వ్యవహరించేటువంటి కుజగ్రహము అంగారగ్రహము 2024 జూన్ నెల 1వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3:30 అశ్విని నక్షత్రం మొదటి పాదం ద్వారా మీనరాశి నుంచి మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము ఈ అంగారకుడు మేషరాశిలో స్వస్థానములో 41 రోజులు సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2024 జూన్ నెల 1వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3:30 నుండి 2024 జూలై నెల 12వ తారీఖు శుక్రవారం వరకు ఈయన 41 రోజులు మేషరాశిలోనే సంచరిస్తాడు. ఈ రకంగా ఈ కుజుడు అంగారకుడు మేషరాశిలో 41 రోజులు సంచరించడం వల్ల ఈయన ప్రభావం వల్ల 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు లాభభావములో అనగా మేషరాశిలో 11వ భావంలో సంచరించడం వల్ల కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని వివాదాలు సైతం ఉంటే అవి సమస్యలు పరిష్కరించుకునే దిశగా లాభదాయకంగా ముందుకు వెళ్తారు. శత్రువులు సైతం వీరికి అనుకూలంగా మారుతారు, లేకపోతే శత్రు విజయాలను వీరు అందుకోగలుగుతారు. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలని సౌఖ్యాలని ఈ మిథున రాశి వారు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు దశమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల వీరి ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సమస్యలు పరిష్కరించుకుని ఒక మంచి ఫలితాలను సంతానం విషయాల్లో వీరు పొందగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చేసి లబ్ధిని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము షష్టమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని కోర్టు కేసుల నుంచి విజయాన్ని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను విజయాలను అందుకోగలుగుతారు. వాహన లాభాలు కానీ భూమి వల్ల లాభాలు కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పొందగలుగుతారు ఈ వృశ్చిక రాశి వారు. ఇక కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. సోదరుల నుంచి సహకారం అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ మేషరాశిలో సంచరించేటువంటి కుజగ్రహం వల్ల ఈ 41 రోజుల కాలంలో మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి కుంభరాశి వారికి కుజ బలం వల్ల కుజ యోగం వల్ల ఇలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మేష వృషభ సింహ కన్య తుల ధనస్సు మకర మీన రాశుల్లో 8 రాశుల వారికి ఈ కుజబలము ఉండనటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ప్రధానంగా వృషభ కన్య తుల మీన రాశుల వారికి కుజదోషం ఏర్పడి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి వృషభ రాశి వారికి వ్యయములో కుజుడు సంచరించడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి కలహాలు, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఇబ్బందులు కొని తెచ్చుకొని అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి అష్టమ భావంలో కుజుడు సంచారం కొనసాగడం వల్ల జనసహకార లోపము కనిపిస్తుంది. వాహన ప్రమాదాలు కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి సప్తమ భావములో కుజ సంచారం జరగడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల వీరి మాటల వల్ల అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు కానీ కుటుంబంలో కలహాలు కానీ అశాంతి కానీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ కుజబలము లేనటువంటి మేష వృషభ సింహ కన్య తుల ధనస్సు మకర మీన రాశుల వారు ఈ 8 రాశుల వారు అందరూ కూడా నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ నిత్యం చదువుకుంటూ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేద పరివారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ 1 కేజీ కందిపప్పు దానం చేయడం వల్ల
ఈ కుజదోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఈ మేషరాశిలో కుజుల సంచారం కొనసాగించడం వల్ల కుజ బలమున్నటువంటి రాసులందరూ కూడా ఆ కుజ యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కుజ దోషమున్నటువంటి కుజ యోగము లేనటువంటి మిగతా 8 రాసుల వారు కూడా ఈ చెప్పిన పరిహారాలన్నీ కూడా నిర్వర్తిస్తూ, చెప్పిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని, కుజయోగంతో భూవాహన లాభాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.